రాధాకృష్ణ వారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, ఈఓ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన బోర్డు మెంబర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు జరిగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం వస్తుంటారండి. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు చేసే అప్పీల్ ఒకటే, అందరికీ దర్శనం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అందుతుంది. దీంట్లో తోపులాటలు, ముందు వెనకలు, నేను ముందు దర్శనం అనే పోటీతత్వం లేకుండా ప్రజలందరూ కూడా నెమ్మదిగా మనశ్శాంతిగా దేవుడి మీద భక్తితో దేవుడిని స్మరిస్తూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ విన్నపం చేస్తున్నామండి. అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ నుంచి మాడ వీధులు 4 వీధుల్లోనూ శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ట్రాక్టర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అన్నదానాలు జరిగేదిగా ఎక్కడ కూడా ఎలాంటి దేశం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటివి నిర్లక్ష్యం లేకుండా అన్ని ఎప్పటికప్పుడు తీసేస్తాం. అలాగే మాడ వీధి 4లో కూడా 4 ట్రాక్టర్స్ పెట్టి వాటర్ టైప్ స్ప్రింకిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈసారి టెంపుల్లో కూడా ప్రసాదాలు పంచే దగ్గర, మిగిలిన దగ్గర కూడా శుభ్రత నీట్గా ఉండేట్లుగా మున్సిపాలిటీ నుంచి జాగ్రత్తలు తీసుకుంటామండి ఈసారి. అలాగే నీటి సదుపాయాన్ని కూడా కల్పన చేస్తున్నాం. భక్తులు ఎవరు మాకు ఇది అందరూ అది తోసుకోవడం కానీ, ముందు వెనకలు పెట్టుకోవడం కానీ లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. మున్సిపాలిటీ నుంచి అంత మున్సిపల్ సిబ్బంది మొత్తాన్ని ఇక్కడికే కేంద్రీకరించి ఈ రోజు రాత్రి నుంచి ఈ 2 రోజులు స్వామివారి దర్శనం అయిపోయి ఈ కైంకర్యాలని ముగిసే వరకు కూడా కదిరి మున్సిపాలిటీ నుంచి మేమందరం శాశక్తుగా మీ అందరికి అందుబాటులో ఉండి మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఈ వేదికను నుంచి మీ అందరికి ఆలోచిస్తున్నామండి. భక్తులందరికీ చెప్పే విన్నపమే, మనశ్శాంతిగా దేవుణ్ణి స్మరిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలండి. ఎలాంటి గౌట్లాటలు, ముందు వెనకలు, ముందు దర్శించుకోవాలని వేషజాలకు వెళ్లకుండా అందరి సమయంతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ మేము చేసే విన్నపమేమనగా, ముక్కోటి ఏకాదశి అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత ప్రభావితమైన కదిరి నరసింహస్వామిని దర్శించుకోవడానికి మనకు పుణ్యఫలం ఉంటే తప్ప అవకాశం లేదు. అలాంటి నరసింహస్వామిని ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం దగ్గర మనం దర్శించుకొని మనం ఈ సంవత్సరం అంతా సుఖంగా, సంతోషంగా, జాగ్రత్తగా, భద్రంగా ఉంటామనే పూర్తి విశ్వాసంతో హిందూ అనే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకునే అత్యంత అరుదైన ఉత్సవం. ప్రతి సంవత్సరం వచ్చిన ఉత్తర ద్వారంలో స్వామిని చూడడం అనే దానికి మనకు తృప్తి లేకపోతే ఇంకోసారి అవసరం లేదు అనుకునే కాన్సెప్ట్ రెండు లేవు. ఇది ఒక అద్భుతము. ఇది మనందరూ చాలా కాలంగా అనుభవిస్తున్నాం. కానీ ప్రజా బాహుల్యం అంటే పాపులేషన్ పెరిగిపోవడంతో, భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో రకరకాల మూవ్మెంట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటున్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 10 రోజులైనా తిరుమలలో జరుగుతుంది, 3 రోజులైనా కదిలో జరుగుతుంది. హిందువులందరూ స్వామిని దర్శించుకోవడంలో ఇనిషియల్గా అంటే ఫర్ అబౌట్ ½ an hour 1 hour తప్పితే ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. ఇది ఈసారి మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ శోభాయమానాన్ని, ఈ అద్భుతాన్ని తిరిగించడానికి మనంతా చేసుకున్న అదృష్టం. ఇక్కడ పోలీస్ వారు కానీ, రెవెన్యూ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ చేసే అప్పీలు మన కోసం, మనందరి బాగు కోసం, మనందరి ఆరోగ్యం కోసం. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి ఇంకొద్దిగా జాగ్రత్తగా చేస్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, స్వామివారి ఆశీస్సులు తీసుకుందాం, ప్రశాంతంగా తీసుకుందాం, సహనంతో ఉందాం, జాగ్రత్తగా ఉందాం. కాబట్టి ఈసారి చేసే ఏర్పాట్లలో గుణాత్మకత ఉంది, ప్రాక్టికాలిటీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు 3:30కు మొదలైతే ఒక ½ an hour తప్పితే మిగతా అంతా వాకౌట్ ఓకే రావడం పోవడమే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పునీతులయ్యి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ అవకాశం వచ్చేంత వరకు మీరు ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా కుటుంబాలతో ఉండాలని ఆశిస్తూ ఈసారి మా తరఫున కావాల్సినంత మంది వాలంటీర్లు పోటీ కూడా మా దగ్గర లిస్టింగ్ చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళ హ్యాండ్ చేస్తున్నాము. కాబట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆలయ యాజమాన్యానికి కావచ్చు, రాజకీయ యాజమాన్యానికి కావచ్చు, శాసనాధికారులు కావచ్చు, పురోహితులు కావచ్చు. థ్యాంక్ యూ. మా వాలంటీర్లు కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. లాస్ట్ టైం మేము ప్లాన్ చేయకుండా
మేము లిస్ట్ ఇస్తాం, వయసు ఇస్తాం, పేరు ఇస్తాం, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తాము. వాళ్ళు మీరు యువర్ అట్ లిబర్టీ టు లొకేట్ దెమ్, మీరు యువర్ అట్ లిబర్టీ టు రిలీజ్ దేర్ సర్వీసెస్ కంప్లీట్లీ. ప్లీజ్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ నందన ప్రసాద్ గారికి, ఆర్టీఓ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు, మా ముఖ్య అర్చకులు అందరికీ నమస్కారం. రేపు జరగబో రైతుల దగ్గరకి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తిగా అవసరం ఉన్నాయి. ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే దేవాలయం నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే మంచినీటి వసతి, అందరికీ కూడా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడము, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి కూడా పోలీసు వారి సహాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ వారు కూడా ఈ మాడవీధులు మరియు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర పూర్తిగా పారిశుద్ధ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడము, క్రౌడ్ కంట్రోల్ చేయడము, ఈ రెండు అంశాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. అలా కాకుండా ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి పాత్రికేయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్థానిక శాసనసభ్యులు అత్యంత వైభవంగా జరగడానికి పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు ఎనీ టైం ఈవినింగ్ లో కానీ నైట్ లో కానీ ఏం మీ దృష్టికి వచ్చిన ఏమైనా నెగిటివ్స్ ఏమైనా కూడా ఖచ్చితంగా దృష్టి తీసుకుంటారు. వాటిని నుంచి రెక్టిఫై చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం పూర్తిగా జయప్రదం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.